సో ఇవి ఆయకట్ డీటెయిల్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు బేసిక్ గా ఇది మనకెందుకు అబ్జెక్షన్స్ ఉన్నాయనే విషయం నేను కొంత మీ ముందు ఉంచి ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నాం, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం ప్రతిపాదించింది, మనం ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నాము, ముందు ఏ విధంగా ముందుకు పోతున్న విషయం కూడా నేను మీకు మనం చేస్తున్నాను. ఇది ఇప్పుడు వాళ్ళు ప్రపోజ్ చేసిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వాళ్ళు 82,000 కోట్లతో ప్రతిపాదించారు. అది కేంద్ర ప్రభుత్వానికి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. మరి కేంద్ర ప్రభుత్వంతో జలవనరుల మంత్రిత్వ శాఖనే కాదు, ఆర్థిక మంత్రికి ఈ ప్రాజెక్టులని ఫైనాన్సింగ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అడిగినరు. సరే, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అయిందో మనకు తెలియదు. అయితే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఇరు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఏ కొత్త ప్రాజెక్టు కట్టినా 2 రాష్ట్రాలు ఒప్పుకుంటేనే ఆ ప్రాజెక్టు కట్టొచ్చు. అది చాలా స్పష్టంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉంది. మరి మేము ఇప్పుడు రిప్రజెంట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ కి. ఇప్పుడు వాళ్ళు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఈజ్ అ లా, అంటే పాస్డ్ బై బోత్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ గెస్టెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కి వ్యతిరేకం అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మేము సెంట్రల్ గవర్నమెంట్ ఇది కూడా చెప్పినాం, ఏపీఆర్ఏ 2014 ప్రకారం ఈ పద్ధతి అనుసరించకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఏ విధమైన సమీక్ష చేపట్టకూడదు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అంటే మా అనుమతి లేనిది మీరు దీన్ని సమీక్షించడానికి ఇది చట్ట వ్యతిరేకం చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక నేషనల్ ప్రాజెక్టు, దాని కింద కూడా దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చింది, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఫండింగ్ ఇస్తున్నారు, మనకి అభ్యంతరాలు లేవు. కానీ ఇప్పుడు వాళ్ళు పెట్టిన ప్రపోజలు ఆ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా మరి అతిక్రమించి నీళ్లు తీసుకుంటారు కాబట్టి దానికి కూడా మనం అబ్జెక్ట్ చేస్తున్నాము. ఇది తెలంగాణ ఇచ్చినట్లుగా భావించిన సమ్మతి వర్తింపు కాదు. పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్టుకి తెలంగాణ రాష్ట్రం యొక్క అనుమతి అవసరము అని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం తెలియజేసినాం. నెక్స్ట్, అదేవిధంగా ఒక పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది. ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలో మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చైర్మన్ ఉంటారు, ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ప్రతినిధులు ఉంటారు. ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా ఇప్పుడు మేమేం కోరినామంటే వాళ్ళకు కూడా స్టాట్యూటరీ పవర్స్ ఉంటాయి. ఏదైతే ఈ పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిందో ఆ విషయంలో మీరు ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫర్ చేసి ఆ ప్రతిపాదన తిరస్కరించాలని చెప్పి ఈ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కూడా మరి తెలంగాణ ఇరిగేషన్ శాఖ మరి రిప్రజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్, అదేవిధంగా ఇప్పుడు వాళ్ళకు ఉన్న ప్రాజెక్టు ఏదైతే వాళ్ళు ప్రతిపాదిస్తున్నారో ఇది గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డ్ 1980కి వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అంటే ఈ గోదావరి వాటర్స్ ఎట్లా షేరింగ్ చేసిందంటే 75% డిపెండబిలిటీ అని చేసి అప్పుడు రాష్ట్రాలకు పనిచేసిండ్రు. ఆ రాష్ట్రాలకు పంచినప్పుడు ఆంధ్రప్రదేశ్కి 1400 అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి 1486 టీఎంసీలు ఇచ్చిండ్రు. ఆ 1486 టీఎంసీల్లో 968 తెలంగాణకి, 518 టీఎంసీలు ఆంధ్రాకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ వాటాల విషయంలో కూడా మీరు ఏ విధంగా దీంట్లో మార్పు చేయడానికి వీలు లేదు. మీరు చెప్తున్న ఈ ప్రాజెక్టు పోలవరం బంకచెర్ల ప్రాజెక్టు గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డుకి ఇది వ్యతిరేకం అని చెప్పి కూడా మేము స్పష్టంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా అన్ని స్థాయిలో చెప్పడం జరిగింది. నెక్స్ట్, సరే నెక్స్ట్ మనం ఒక సారాంశం చెప్పాలంటే అన్ని విధాలుగా ఈ పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్టు చట్ట వ్యతిరేకము, దీన్ని వెంటనే తిరస్కరించాలి
అని రిప్రజెంట్ చేసినాం. ముఖ్యమంత్రి గారు, నేను పలుమార్లు కేంద్ర మంత్రి జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారు కలిసి మరి ఏ విధంగా మీరు తిరస్కరించాలి, ఇది మా అబ్జెక్షన్స్ ఏంటిదని స్పష్టంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్, అదేవిధంగా మన ప్రతిపాదన మేరకే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ మరి వాళ్ళ ప్రాజెక్ట్ ప్రపోజల్ కూడా నిన్న వెనక్కి పంపింది. మనం ఏం చెప్పినాం, వాళ్ళ ప్రపోజలు ఇది గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డుకి వ్యతిరేకం, యాజ్ ఇట్ ఈస్ గా కేంద్ర ప్రభుత్వం మన వాదన అంటే మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఒప్పుకుంది. అదేవిధంగా ఏపీ రియాలజీ యాక్ట్ వ్యతిరేకం, ఇది ఆ వాదన కూడా ఒప్పుకొని ఆంధ్రప్రదేశ్కి మీరు ఇది వెనక్కి తీసుకుపోయిన ప్రపోజల్ మళ్ళీ మీరు సిడబ్ల్యూసీ క్లియరెన్స్ చేసుకుని రండి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా వాటర్ అవైలబిలిటీ విషయంలో కూడా మరి ఈ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో తెలంగాణ ప్రభుత్వంగా తెలంగాణ ప్రజల పక్షాన మనం సీరియస్ అబ్జెక్షన్ రేజ్ చేసినాం. అంటే ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పోలవరం బంకచెర్ల ప్రాజెక్టులో నీటి అవైలబిలిటీ గురించి మాట్లాడిందో అది వాస్తవం కాదు. ఓన్లీ 75% డిపెండబిలిటీ మీద తీసుకోవాలి, ఫ్లడ్ వాటర్స్ మీద క్యాల్కులేట్ చేసుకొని తీసుకోవడానికి వీలు అని చెప్పి మన అబ్జెక్షన్ వాళ్ళకి ఫైల్ చేయడం జరిగింది. నెక్స్ట్ మరి వాట్ ఆర్ ద కన్సర్న్స్ ఆఫ్ తెలంగాణ, మన ఆందోళన చెందడానికి కారణం ఏంటిది అంటే చాలా బేసిక్ భాషలో చెప్పాలంటే వాస్తవంగా కృష్ణా నదిపై కానీ గోదావరి నదిపై కానీ గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, వైఫల్యం, అసమర్థత, కకృతి వల్లనే మనం ఈరోజు ప్రమాదకర పరిస్థితులు చేరినాం. ఎట్లా, ఉదాహరణకి మరి కృష్ణా నదిపై పాలమూరు రంగారెడ్డి కానీ, కల్వకుర్తి కానీ, నెట్టంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, భీమా కానీ, ఎస్ఎల్బిసి కానీ, డిండి కానీ ఏ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. అదేవిధంగా గోదావరిపై కూడా మరి సీతారామసాగర్ ప్రాజెక్టు కానీ, సమ్మక్క సారక్క కానీ, ఎప్పుడో మొదలుపెట్టే దేవాదుల కానీ, తుపడియట్టి కానీ ఏ ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయలేదు. అయితే ఇప్పుడు ఏమవుతుంది, అసలు మనం అధికారంలో వచ్చిన తర్వాత సీతారాం సాగర్ కి వాళ్ళు 10,000 కోట్లు ఖర్చు పెట్టినరు, చుక్క నీటి కేటాయింపు లేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అన్ని శాఖల్లో సమర్థవంతంగా రిప్రజెంట్ చేసి 67 టీఎంసీలు మరి హైడ్రాలజికల్ క్లియరెన్స్ తెప్పించుకుంది మన ప్రభుత్వం.